టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నోట్ల కట్టలు తెంచుకుని వస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఓటుకు నోటు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్లో ఒక్కో ఓటుకు 2,500 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ధర పలుకుతోందట. మరి ఓటర్ నిర్ణయాన్ని ధన ప్రవాహం ప్రభావితం చేస్తుందా? వాచ్ ఇట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి, డీజేలు సైలెంట్ అయ్యాయి. రాజకీయ పార్టీల హడావుడి తగ్గింది. ఇక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు, పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. చివరి ప్రయత్నంలో భాగంగా పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టారు. పోలింగ్ కేంద్రం వద్దకు ఓటర్లను తీసుకువచ్చే బాధ్యతను గల్లీ స్థాయి నేతలకు అప్పజెబుతున్నారు. ఓటుకు నోట్ల పంపిణీ కోసం ఆయా నేతలకు సర్దుబాట్లు జరుగుతున్నాయని సమాచారం. సానుభూతి పరులు ఎంతమంది పోలింగ్ కేంద్రం వద్దకొస్తే అంతగా గెలుపు అవకాశాలు పెరుగుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఆఖరి నిమిషంలో డబ్బు పంపిణీ జోరుగా సాగుతున్నట్టు ప్రచారం నడుస్తోంది. పోలింగ్ కు ఇంకొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. ఏం చెయ్యాలన్నా ఈ గంటల వ్యవధిలోనే జరిగిపోవాలి. తెర వెనుక చకాచకా పావులు కదపాలి. ఈ క్రమంలో డబ్బుల మూటలు భారీగా చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. ప్రతి రాజకీయ పార్టీకి చెందిన విశ్వసనీయమైన వ్యక్తులు చడీ చప్పుడు కాకుండా నోట్ల కట్టలతో ఓటర్ల ఇంటికెళ్లి డబ్బు పంపిణీ చేస్తున్నారని అంటున్నారు. ఓ రాజకీయ పార్టీ నోటుకు 2,500 రూపాయలు ఇస్తుంటే మరో పార్టీ 2,000 రూపాయలు ఇస్తోందంట. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు సైతం డబ్బులు పంచుతున్నారని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బస్తీలే ఎక్కువ. దీనికి తోడు ఎక్కువ ఓటు శాతం ఏ బస్తీ నుంచి ఉందనే లెక్కలు కూడా అన్ని రాజకీయ పార్టీల దగ్గర ఉన్నాయి. ఆ లెక్కల ఆధారంగా ఓట్లు ఎక్కువగా ఉన్న వార్డుల్లో ధన ప్రవాహం జోరుగా సాగుతున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఓవైపు ఇలా నగదు పంపిణీ చేస్తూనే మరోవైపు సాయంత్రం అయితే జోరుగా దావత్తులు నడిపిస్తున్నారంట నేతలు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.